హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దామా. శుభ్రం చేసిన చేప ముక్కలకు కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పెద్ద సైజు 2 ఉల్లిపాయలు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, లవంగాలు తీసుకోవాలి. ఒక గిన్నెలోకి పెద్ద సైజు ఉల్లిపాయ అంత చింతపండు నానపెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని మెంతులు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని గరిటెతో తిప్పాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. పక్కన పెట్టుకున్న మసాలాల్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ముందుగా ఆడిపెట్టుకున్న మసాలాన్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని చేప ముక్కల్లో పోసుకొని ఒక్కసారి ఇలా తిప్పుకోవాలి. ఒక్కసారి మూత తీసుకోవాలి. ముక్క చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చేపల పులుసుని మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. పైన కొత్తిమీర ఇలా వేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి చేపల పులుసు రెడీ.